హాయ్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ ముని విలేజ్ విన్. ఇప్పుడు ఎక్కడికి పోతా ఉన్నామంటే ఒక స్పెషల్ చోటుకి పోతా ఉన్నామండి. వెళ్ళి చెప్తాను. హాయ్ అండి, ఇప్పుడు బస్సు దిగాను. బస్సు దిగేసి మీకు చెప్పడం మర్చిపోయానండి. మన బెంగళూరులో స్పెషాలిటీ ఉందండి. తెలియని వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎవరైనా బెంగళూరు రావాలా, స్టోర్ చూడాలా అనుకుంటే 80 రూపాయలు ఇచ్చి పాస్ కొనుక్కుంటే తెల్లవారి 5 గంటల నుండి నైట్ 11 వరకు ఆల్ బెంగళూరు మొత్తము రౌండ్ కొట్టచ్చండి. ఎవరు అడిగలే, ఖాళీ 80 రూపాయలు. ఎవరైనా వచ్చి బెంగళూరు చుట్టి చూడాలనుకుంటే వచ్చి హాఫీగా చూడొచ్చండి. మనము బెంగళూరుని హాఫీగా చుట్టూ చేసి హాఫీగా వెళ్ళొచ్చండి. తప్పుగా అనుకోకండి, నా దగ్గర మైక్ లేదు, స్టిక్ కూడా లేదు. చేతిలో పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాను. మైక్ లేదు. పక్కలో ఏదైనా సౌండ్ వస్తే క్షమించాలా, దారి చేసుకోండి. తొందరలో కొనుక్కుంటా. ఒక మైక్ దొరికితే కొనుక్కొని మంచిగా తీస్తాను. ఫోన్ కూడా అంత మంచిగా లేదండి, కొనుక్కొని తీస్తాను. ఏదో నా సుమ్ము చెప్తున్నాను. వింతగా ఉంది కదండి. బాగుంది, డిజైన్ బాగుంది, కలర్ బాగుంది. ఇది ఏమో ఇట్లెక్కి ఆవకపోవాలంటండి. బస్సుకి ఎట్లా పోవాలా అర్థం కాలే. ఇదేమో ఇంత పెద్దగా ఉంది బస్ స్టాండు. మనము చిక్కు తిరుపతి పోతా ఉన్నామండి. అవతల పోవాలంట. యాడ్ రూటు ఈ రోడ్డే అనుకుంటా. ఇట్లే వెళ్తాము, చూద్దాము ఏమవుతుందో. లోపలికి వెళ్ళి చూసుకొని. ఇదేమో ఇంత పెద్దగా ఉంది బస్ స్టాండు. బెంగళూరులో కూడా చాలా పెద్దది ఉందండి. ఎస్ కరెక్ట్. ఇక్కడేనండి, చూసారా ఎస్ట్ లీడరు. ఆరాంగా చక్కగా వెళ్ళిపోవచ్చండి. వచ్చేసామండి ఎస్ట్ లీడర్ని. ఇంకా పోతా ఉన్నాము. యాడ అవతల పోయేకి ఇడే లెఫ్ట్. ఇది మెట్రోకి అండి. మెట్రో స్టేషన్ దారి ఇది. ఇక్కడ లెఫ్ట్లో పోతే మెట్రో అండి. మెట్రోకి వెళ్ళిపోవచ్చు. మనము స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళి దిగకపోతే అటు సైడ్ ఉంటుందండి ఆ బస్సు. వెళ్దాము. ఇటు సైడ్ అనా అటు సైడే ఉందండి. అటు సైడ్ ఇదేమో వెళ్తానే ఉంది. కరెక్ట్. ఇంకా ఇట్లా వెళ్ళి 6 దిగాలండి. అట్లా పోవాలనుకుంటా. ఏమండి, బెంగళూరు కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇందాక చెప్పేది మర్చిపోయాను. మీకు చెప్పాను కదా, ఒకరోజు బస్ పాస్ తీసుకోవాలని. ఒకరోజు బస్ పాస్కి ఆధార్ కార్డు జోలో పెట్టుకొని చేయండి. మరికుండా ఆధార్ కార్డు జోలో పెట్టుకొని వచ్చి 80 రూపాయలు ఇచ్చి బస్ పాస్ కొనుక్కుంటే ఆరాంగా ఒక 1 డే ఫుల్ బెంగళూరు రౌండ్ కొట్టేసి వెళ్ళిపోవచ్చండి. హ్యాపీగా, ఏ టెన్షన్ లేకుండా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా లిఫ్ట్ ఉందండి. లిఫ్ట్ కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది. కిందకు వచ్చేసామండి. లిఫ్ట్ ద్వారా కిందకు వచ్చేసాము. బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇంకా బస్సులేనండి. బస్సు చూద్దాము, ఎవరినైనా అడుగుదాము ఎక్కడ పోతుంది ఏమనేసి. అడిగేసి బస్సు చూద్దాము. మనకి పోయే బస్సు కావాలి కదా, ఎవరినైనా అడుగుదాము. అడిగేసి ఎక్కడ వెళ్తుంది ఏమి బస్సు అనేసి ఎవరినైనా అడిగితే తెలుస్తుంది. అడిగేది ఇదేమో సిల్క్ బోర్డు అని ఉందండి. చిత్తూరు తిరుపతికి బస్సు ఎక్కడ పోవాలండి?
సూపర్గా ఉంది కదండి బస్ స్టాండ్. డిజైన్ ఎక్సలెంట్గా ఉంది, హైలైట్ అండి. వర్త్ అనుకోవాలా బస్ స్టాండ్, చెప్పే పనే లేదు, సూపర్గా ఉంది. ఎవరిని అడుగుదామబ్బా. చిక్కు తిరుపతి బస్సు. ఇక్కడ ఒక అక్క మొక్కజొన్న అమ్ముతా ఉంది. ఇదేమన్నా ఏంటారా ఏమో స్కోట, కోలారు, మాలూరు, ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు, కుప్పము, మదనపల్లి, కేఆర్పురం, మాలూరు చూసారా బోర్డు అలా ఉందండి. మరి చిక్కు తిరుపతి లేదే. ఆ ఎక్కనే అడుగుదాం ఉండండి సెకండ్. ఎక్కడ అడిగేసి ఆ మొక్కజొన్న అక్కడే అడుగుదాము ఏం చెప్తుందని. అక్కడ ముందరు పోవాలంటండి. అక్కని అడిగాను, అక్కని అడిగితే ముందరు పోవాలని చెప్పింది. ముందర పోదాము, ముందరు పోతే వస్తుందంట. ముందర పోదాం అనుకుంటా. ముందరు పోయి మంచి స్టిక్ లేదండి నా కాడ, లేకపోతే స్టిక్ మైక్ కొనుక్కుంటే మీకు బాగా చూపిస్తానండి ఏం చేయాలా. ఊరినా అడుగుదాము. ఇక్కడ బస్ స్టాండ్ అంటా ఉంటారు. కాదు, దేవస్థానం పెద్దగా ఉందండి. ఇక్కడ సూపర్గా ఉంది దేవస్థానము. చూసారా దేవస్థానము ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, ఏం దేవుడో తెలియదు మనకిను, హైలైట్గా ఉంది దేవుడు దేవస్థానము. బాగుందండి దేవస్థానము. దేవి అంట ఏదో ప్రసాగత అలాంటి దేవుడు లేదండి. ఓం సత్య దేవస్థానము అని ఉంది, ఏదో దేవస్థానము ఉంది. ఓకే అండి, ఇక్కడ ఎవరినైనా అడుగుదాము బస్సు ఎక్కడొస్తుంది మీకు. ఇది ఆలయం చూపిద్దాం అనేసి చాలా పెద్దగా ఉందండి ఇది. చూసారా, అక్కడ నుండి చాలా పెద్దగా ఉంది విగ్రహము. ఇంకా ముందుకు వెళ్ళి ఎవరినైనా అడుగుదామండి. కాలే ఇదేమో బస్ స్టాండ్ ఉంది, పాన్ బిడాంగుడు ఉంది. ఎవరిని అడగాలబ్బా. అన్న చిక్కు తిరుపతి బస్ బరుతాయి నెంబర్ అన్న 306. ఓకే ఓకే, 306 అంటే 306 అండి. ಡೈರೆಕ್ಟ್ ದೇವಸ್ಥಾನ ಹತ್ರನೇ ಹೋಗುತ್ತಲ್ವಾ? దేవస్థానం దగ్గరే వెళ్తుందంట అండి. 306 అంట. చూద్దాము, మనకి బస్సు దొరికిందంటే ఆరాంగా వెళ్ళిపోవడమే. ఇంకా వెళ్ళిపోయి హ్యాపీగా 500 అంట. ఓకేనండి, వచ్చేసామండి చిక్కు తిరుపతి. ఇదే చిక్కు తిరుపతి. ఓ 2 అవర్స్ పట్టిందండి వచ్చేకి చిక్కు తిరుపతి. ఏది బాగుంది. ఎంట్రన్స్ ఇక్కడ లెఫ్టా రైటా? రైట్లో ఏమో పెద్ద గోపురం ఉంది, లెఫ్ట్లోనూ ఇదే గుడి ఉందండి. ఏం గుడి ఉంది? ఏదో గుడి ఉంది, చూద్దాం. ఏదో గుడి ఉందండి, ఏదో దేవస్థానం. అదే దేవస్థానం. ఇక్కడ ఏదో ఉందండి, ఇది దేవస్థానం, మెయిన్ దేవస్థానం ఇది.
ఇక్కడ మెయిన్ దేవస్థానము. దీనికి పోదాం. ఎట్లా పోవాలా? ఇట్లా వెళ్ళిపోదాం. అంగుల్లో ఏదో చిన్న దేవుడు ఉంది ఇక్కడ. ఇదేనండి మెయిన్ టెంపుల్, చిక్కు తిరుపతి. అలా ఉంది కదా గోపురము, సూపర్గా ఉందండి. ఇదంతా అంగుల్లో. ఏమి చెప్పులు లోపల వేసుకొని పోవాలా వదిలేసిపోవాలా నాకు తెలియదే. అంతా వేసుకొని పోతా ఉన్నారు. అక్క చెప్పులు ఒಳಗಡೆ ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬೋದಾ? ಇಲ್ಲೇ ಬಿಡು ಅಕ್ಕ. ఓ చెప్పులు ఇక్కడ వదిలేయాలంట. వదిలేస్తాము. చెప్పులు వదిలేసాము, లోపలికి వెళ్ళిపోదాము. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి. ఇదంతా చూసారా? అవును, ఇప్పుడుగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. పైకి పోయి కూడా ఉందండి. ఇదే దేవస్థానము. బాగుందండి. ఇదేమలా కూరి కళ్యాణ మంటప చిక్కు తిరుపతి అనేసి ఉందండి. అదే బోర్డు. లోపలికి పోయేకి ఛార్జ్ ఏం లేదండి. ఇదేదో స్వచ్ఛాలయ టాయిలెట్ అనేసి ఇక్కడ ఉందండి. ఇటు వెళ్ళిపోవాలా మనం. టాయిలెట్కి పోవాలంటే ఇటు వెళ్ళిపోవాలా. పర్వాలేదండి. తిరుపతి బాగానే ఉంది. మనం తిరుపతి తిరుమల మన ఆంధ్రాలో కూడా ఉంది కదా. ఏరో అంత దూరము వెళ్ళలేకపోయే వాళ్ళు ఇక్కడ వచ్చి చూస్తారండి చిక్కు తిరుపతి. మీరు ఎవరైనా రావాలా వచ్చి చూడాలనుకుంటే మీకు ఉపయోగపడుతుందని చూపిస్తూ ఉన్నానండి. వచ్చి తిరుపతి చూసుకోవచ్చు. ఏం పూలాంగల్ ఉంది కానీ చిన్నగానే ఉందండి, అంత పెద్దగా ఏం లేదు. ఏదో గాలి గోపురము. చెప్పులు ఇక్కడ దాకా వేసుకొని వచ్చారండి. ఇక్కడ వేసుకొని వచ్చింటే బాగానే ఉన్నాయి. ఏమో ఒక అక్కడే వదిలేయాలని చెప్పారు. కాలు కడుక్కోవాలా. కాళ్ళు కడుక్కొనేసామండి. అట్లే తల మీద కూడా 2 నీళ్ళు వేసుకొని లోపలికి వెళ్ళిపోతామండి. ఇట్లా దారి ఇదే దారి. ఇట్లా వెళ్ళిపోదాము. ఇదేం రాసిండారు? ಒಳಗಡೆ ವಿಡಿಯೋ ತೆಗಿಬೋದಾ ಇಲ್ವಾ? ಆಚೆ ತೆಗಿಬೋದಲ್ವಾ? ఓకే ఓకే. ఇదండి గర్భగుడి లోపల తీసేనట్లు లేదంట, బయట తీయొచ్చు అంట.
బయట చూసుకుంటే ఇట్లా ఉందండి. ఇట్లా పోయి ఇంకా ఈడే ఓపెన్ చేసి ఇట్లా చేయడమే, ఇంకా అంతే అండి. ఇట్లా వెళ్ళి ఇట్లా దారి ఉంది, దారిలో ఇట్లా వెళ్ళాల. ఇట్లా వెళ్ళి ఇంకా పోవడమే అండి. ఏమనుకున్నానండి, చాలా దూరం ఉంది. ఇట్లా పోయి ఇట్లా చుట్టుకొని ఇట్లా రావాలా. తాగే నీళ్ళండి. ఇటేమో దేవుళ్ళు పెట్టిండారు, 3 దేవుళ్ళు. దేవుళ్ళు ఇటు వెళ్ళి లోపలికి ఇట్లా వెళ్ళాలండి. ఇదే దేవస్థానమా. బయట వచ్చేసానండి. ఇది గుడి. గర్భగుడిలో వీడియో తీయకూడదండి, తీయకూడదు అనేసారు, అందుకే తీయలేదు. ఇదేనండి గుడి. ఇది బ్యాక్ అండి. ఈ గుడి ఇదేనండి గుడి. ఇదేనండి గుడి. సరే, చిక్ తిరుపతి గుడి ఏమంత ఇంప్రూవ్ కాలేదండి, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటా. అవుతుంది మెల్లమెల్లగా. ఇదేనండి గర్భగుడి. లోపల తీసేకి వీలు కాలే, దేవుడు అదిగోనండి కనిపిస్తాడు అనుకుంటా, దేవుడు లోపల. అదే అదేనండి. చూసారా, ఇదే అండి చిక్ తిరుపతి. చిక్ తిరుపతి వచ్చేసాము. చిక్ తిరుపతి వచ్చి తీసేసామండి. చిక్ తిరుపతి మెయిన్ టెంపుల్, గాలి గోపురము ఇదేనండి. లాస్ట్ ఒక్కసారి చూపిస్తామని చూడండి. ఇదే అదిగోండి జైంట్ వీలు. ఎవరైనా ఆడుకోవాలంటే వచ్చి ఆడుకోవచ్చండి. నాకు తెలిసి నైట్లో ఉంటుంది అనుకుంటా. ఇది చిక్ తిరుపతి. అవునండి, నైట్లోనే ఉంటుంది అనుకుంటా, పగుల్లో ఏముండదు. నైట్లో వస్తే నైట్లో బాగుంటుందండి క్రేజ్. అదిగోండి జైంట్ వీలు. ఏంది పర్వాలే. వచ్చానండి, బస్ స్టాండ్లో కూర్చోన్నాను. బస్సు రాలేదు. ఇంకా ఎందరు మనిషి చిన్న తిరుపతి చూసిండారు కామెంట్ చేయండి. బస్సు వస్తే ఎక్కి పోవడమేనండి. ఇంకా ఏమంతగా ఇంప్రూవ్ ఇప్పుడుదా అవుతా ఉందండి, కొత్తగా కడతా ఉంటారు. పొద్దున్న సూప్ లేదు కదండి, 8 లీటరు.
ఇప్పుడు చూపిస్తాను చూడండి. వచ్చేసామండి ఫస్ట్ లీడర్లో వచ్చేసి పోవాలా. అక్కడ పోతామంటే లిఫ్ట్ దగ్గర దూరాన రావాలనుకుంటే రాండి. ఇది లిఫ్ట్ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉండాలి. వచ్చేసానండి ఇంటికి. మీరు ఎవరైనా చిక్ తిరుపతి పోవాలంటే మెజెస్టిక్, మార్కెట్, శివాజీనగర్ ఈ 3 చోట్ల ఇంకా 304 బస్సు ఎక్కిరంటే నేరుగా చిక్ తిరుపతి వెళ్ళిపోతారండి. మళ్ళీ ట్రైన్లో వస్తే ట్రైన్ కేఆర్పురం రైల్వే స్టేషన్లో దిగితే ఆడ కూడా 304 బస్సు ఎక్కిరంటే చిక్ తిరుపతి వెళ్ళిపోతారండి. ఆరాంగా హ్యాపీగా చూసుకొచ్చేయచ్చు. అంతే. నా వీడియో నచ్చినట్లుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. బాయ్ ఉంటానండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.